మన్యం ధీరుడు సినిమా ఒక అద్భుతం. కేంద్ర మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ ప్రశంస. కేంద్ర మంత్రి వీరేంద్రతో భేటీ అయిన తెలుగు శక్తి అధినేత బీవీ రామ్, హీరో ఆర్వీవి సత్యనారాయణ. విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మన్యం ధీరుడు సినిమాలోని నమోస్తుదే భారత పాటను జాతీయ అవార్డుకు సిఫారసు చేస్తారని కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రి వీరేంద్ర కుమార్ పేర్కొన్నారు. కేంద్ర మంత్రి కోసం ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో మన్యం ధీరుడు సినిమా ప్రత్యేక ప్రదర్శన. హీరో, నిర్మాత ఆర్వీవి సత్యనారాయణ, తెలుగు శక్తి అధినేత బీవీ రామ్లు ప్రభుత్వ అతిథి గృహంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. कलाकार भी हैं, गायक भी हैं। इनके अंदर जिस तरह की प्रतिभा है और इन्होंने स्वतंत्रता संग्राम के उस समय से जुड़े हुए क्रांतिकारी को लेकर एक फिल्म का निर्माण किया है, वह पूरे भारत देश के युवाओं को प्रेरणा देने वाली, ऊर्जा देने वाली, हमारे इतिहास को जानने वाली, क्योंकि हमारी नई पीढ़ी को हमारा विगत इतिहास नहीं पता है कि कितने संघर्षों के बाद हमको आज़ादी प्राप्त हुई है। ऐसे नायक की भूमिका का भी उन्होंने फिल्म बनाने के साथ ही साथ नायक की भूमिका का निर्वहन भी उन्होंने किया है। उस फिल्म में गीत भी उन्होंने गाए हैं। और मैंने जब उनसे बात कर रहा था कि ये इस फिल्म को भारत की अनेक भाषाओं और हिंदी भाषा में भी इसको डब किया जाए, ताकि पूरे देश के युवा न केवल हमारे आज़ादी को, उस इतिहास को जान सकें, उस महान नायक के बारे में, महान नायक के द्वारा जो पूरे देश को जागृत करने का, अंग्रेजों के विरुद्ध भारत माता को आज़ाद कराने का जो आंदोलन किया था, उस आंदोलन के इतिहास को भी हमारे देश की युवा पीढ़ी जान सके। मेरी बहुत बहुत शुभकामनाएं हैं एक बहुत अच्छी प्रेरणादायी और फिल्म बनाने के लिए। सर, वो गाना के लिए नेशनल अवार्ड के लिए रिकमेंड करना सर। అందరికీ నా ఉదయపూర్వ నమస్కారాలు. ఇప్పుడే కేంద్ర మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ కలవడం జరిగింది. మన్యం ధీరుడు సినిమాని మంత్రి గారు చూసి చాలా అద్భుతంగా ఉందని మెచ్చుకున్నారు. ఈ సినిమా తెలుగే కాదు, హిందీలో కూడా డబ్ చేయమని చెప్పి కోవడం జరిగింది. డెఫినెట్గా సాహిత్యం కానీ, ఆ విజువల్ ఎఫెక్ట్స్ కానీ, ఫైట్స్ కానీ అద్భుతంగా ఉందని చెప్పారు. అల్లు సీతారాం గురించి నేను విన్నాను, కానీ ఈవేళ మళ్ళీ ఒకసారి నన్ను గుర్తు చేశామని చెప్పి ఆలోచించాలని అభినందించారు. డెఫినెట్గా ఇలాంటి సినిమా ఈ యువత మొత్తం చూడాలని, ఆనాడు దేశం కోసం ఎందరో మంది త్యాగాలు చేసే స్వతంత్రం వచ్చిందని, అలాంటి స్వతంత్ర ఫలాలు పొందిన మనం ఇలాంటి చరిత్రలు తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని చెప్పి మంత్రిగా చెప్పడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఈవేళ ఈ దేశంలో యువత కానీ అందరూ ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూసేలాగా ఆర్వీ సత్యనారాయణ గారిని అన్ని భాషలు డబ్ చేయమని చెప్పి మంత్రిగా కొట్టడం జరిగింది. డెఫినెట్గా నేను చేస్తా అని చెప్పారు. అలాగే ఏదైతే నమోస్తున్న పాట ఉందో ఆ పాటకి నేషనల్ అవార్డుకి, ఎందుకంటే ఆ పాట సాహిత్యం ఆయన చాలా అభినందించారు, సంస్కృత పదాలు కానీ ఇవి కానీ. డెఫినెట్గా నేను ఈ పాటకి నేషనల్ అవార్డు రికమెండ్ చేస్తానని చెప్పి సార్ చెప్పడం చాలా ఆనందంగా ఉంది. అంటే సినిమా విడుదల కాకముందే ఒక కేంద్ర మంత్రి నుంచి ప్రశంసలు పొందడం, ఇది నిజంగా ఆర్వీ సత్యనారాయణ, అల్లు సీతారామరాజు పాత్ర ఈయన చేస్తున్నది నిజంగా ఈయన జన్మ ధన్యం అని చెప్పడానికి ఇది డెఫినెట్గా నేను మరోసారి చెప్తున్నాను. కానీ డెఫినెట్గా ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులు బ్రహ్మాండంగా ఆదరిస్తారని, ఒక చిన్న సినిమా అనుకుంటున్నా కానీ చిన్న సినిమా కాదు, పెద్ద సినిమాగా మారిపోతుంది. డెఫినెట్గా రేపు విడుదలైన తర్వాత శని ఆదివారంలో మొదట్లో హనుమాన్ ఎలాగైతే వచ్చిందో దాన్ని మించి ఈ సినిమా వెళ్తున్న పూర్తిగా ఉంది. దానికి డెఫినెట్గా ప్రజలు సినిమా బాగుంటే ఆదరిస్తారని నా నమ్మకం నాకు ఉంది. డెఫినెట్గా తెలుగు జాతి ప్రజలు ఆదరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్.